మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన బైంసామండ దేగం గ్రామంలో ఉన్నాము. ఏదైతే ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఇది గ్రామంలో పాత హనుమాన్ గల్లీ అని అంటారు. ఈ గల్లీలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా బండార కార్యక్రమం సందర్భంగా ఏదైతే ఇక్కడ బండార చేస్తుండగా మరి ఇక్కడ ఈ హనుమాన్ ఈ మర్రి చెట్టులో పురాతనమైన మర్రి చెట్టులో ఒక దేవతల రూపం వెలిసిందట. అంటే ఇక దేవత శ్రీ వినాయక దేవుడు అండ్ అదేవిధంగా మహానంది, అదేవిధంగా నాగదేవత చూశారు. అది వెలిసిందండి మన ఇక్కడ స్వామి గారు అంటున్నారు. మన స్వామి గారు అడిగే ప్రయత్నం చేద్దాం, ఏ విధంగా వెలిసింది, ఎలా చూశారని. నమస్తే స్వామి. ఇక్కడ 1:30 సమయంలో మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడ చూస్తుండగా మాకు నాగదేవత ప్రత్యక్షమయ్యి ప్రత్యేకంగా ఎలా చూశారు? అంటే ఈ మర్రి చెట్టులో దేవతలు రూపం వెలిసిందని మీరు ఎలా చూశారు? ఇక్కడ పాము వలన మాకు ఈ మా దృష్టి అనేది అక్కడ పడడం జరిగింది. అది పురాతనమైన మర్రి చెట్టు కావడంతో ఇది అక్కడ మాకు ఈ ఒక్క దేవత 3 రకాలుగా ఎలా చూస్తే అలా మనకు కనబడుతుంది. ఒకటి ఆంజనేయ స్వామి రూపం అంటే కోతి రూపము, ఒకటి నంది రూపము, ఒకటి సింహం రూపంగా మనకు కనబడడం జరుగుతుంది. మళ్ళీ వినాయకుడు అక్కడ గద పట్టుకొని కూర్చున్నట్టు కూడా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఇది కొన్ని అని అంటే కొన్ని పిడిలు దాటిన మర్రి చెట్టు ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్. అది ఈ చెట్టు అనేది ఇది పంచవటి అంటే ఈ చెట్టుకు రాగి చెట్టు అడిపడి ఉంది. మళ్ళీ ఇది దానిపైన వేప చెట్టు, దానిపైన మేడి చెట్టు, దానిపైన జొవ్వి చెట్టు, ఇవి 3 చెట్లు ఉండడం జరిగింది. ఈ 5 చెట్లు అడిపడి ఉండడం జరిగింది కాబట్టి చాలా పవర్ఫుల్. ఇక్కడ మాకు సాష్టాంగ శ్రీ వినాయకుడు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం ఇవ్వడం జరిగింది. మాకు ఈరోజు శ్రీ ఆంజనేయ జయంతి సందర్భంగా మా ఫ్రెండ్ అయిన అమూల్ పటేల్ అనే అతను ఇక్కడ చూడడం జరిగింది. ఆయన దృష్టిలో పడడం జరిగింది. ఇది గ్రామస్తులందరూ ఉన్నారు. మా గల్లీ వాసులు కూడా అందరూ ఉన్నారు. ఇక్కడ టెంపుల్ వద్ద ఇక్కడ బండార కార్యక్రమం జరుగుతుంది కాబట్టి బయట బండార కార్యక్రమం జరుగుతుంది. అందరూ బయట బండార కార్యక్రమం గురించి చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడ లోపల కూర్చొని డిస్కస్ చేస్తున్న సమయంలో ఈ జరగడం జరిగింది. అదండి, ఏదైతే దేగం గ్రామంలో 4 and 5 శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నాయి. ఓకేనా, ప్రత్యేకంగా ఇది ఒక పురాతనమైన ఆలయం అని అంటున్నారు గ్రామస్తులు. ఈ పురాతన ఆలయంలో ఇది దేవతల రూపం బయటికి రావడంతో మీరు ఎలా చూస్తారు దీనికి? ఇది మా అదృష్టం అని అనుకుంటున్నాము. ఎందుకోసం అనగా ఇది కొన్ని పిడిలు దాటిన మర్రి చెట్టు, ఇది ఊడలు కట్టినాయి కాబట్టి ఇది మా అదృష్టం అని మేము అనుకుంటున్నాం. అంటే ప్రత్యేకంగా ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినం కదా. ఇది ఒకప్పుడు మాకు కూడా తెలియదు, మా తాతల కాలం నాటిది ఇది. అప్పుడు ఇక్కడ వర్షం కూడా ఒక రకమైన వర్షం పడ్డదంట. ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన జరిగేటప్పుడు మా తాతలు చెప్తుండగా మేము విన్నాం. ఇది ఎందుకోసం అంటే ఈ ఊర్లో ఫస్ట్ హనుమాన్ టెంపుల్ ఇది ఇక్కడనే. ఇది చాలా పురాతనమైనది. ప్లస్ ఇది ఊడలమర్రి కింద ఉంది హనుమాన్ టెంపుల్. చెప్పండి, మీరు ఎప్పుడు చూశారు? ఈ రూపం ఎప్పుడు బయటకు వచ్చింది చెప్పి మరి గ్రామస్తులు మీరు ఏం చెప్పారు? మేము 1:30 సమయంలో ఇక్కడ పూజలు, అభిషేకము అన్నీ నిర్వహించారు. తర్వాత అక్కడ ఒక పాము అనేది లోపలికి ఒక త్వరలోకి వెళ్ళడం జరిగింది. అయితే దాని గురించి వెతకగా ఇక్కడ మా ఫ్రెండ్ అమూల్ పటేలు, మళ్ళీ అలాగే మేము కూడా ఉన్నాము, గ్రామస్తులు కూడా పూజ జరిగిన తర్వాత ఇక్కడనే ఉన్నాం. ఇక దాన్ని చూడడానికి అక్కడ గణేష్ విగ్రహం లాగా మళ్ళీ అలాగే హనుమంతుడి గదలాగా కూడా కనిపిస్తున్నది. అది కూడా మేము చూసేటప్పుడు ఎంత మంచిగా స్పష్టంగా చూస్తే అంత స్పష్టంగా మనకు దేవుని విగ్రహం అలాగే కనిపిస్తూ ఉంటుంది. అదే ఆకారం అసలు మనం చూడలేము కూడా ఇట్లా. అయితే ఇది మనకు
అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు కనిపించాలి, ఇక్కడ మనం ప్రత్యక్షం కావాలి అనుకునే టైంలో వాళ్ళు ప్రకృతి రూపంలో మనకు కనిపించి మనకు ప్రజలందరికీ అంటే ఏమంటారు భక్తులకు వాళ్ళు ఇలా దర్శనం ఇస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు కోరుకున్న కోరికలు కూడా ఇట్లనే తీర్చాలని చెప్పి వాళ్ళు చాలా రకాలుగా ఇది అప్పటి నుంచి ఉన్నది. పాత హనుమాన్ టెంపుల్ అంటే బాగా పురాతనమైనది ఇది. దీంట్లో 5 చెట్లు ఉన్నాయి, వృక్షాలండి. వేప, మర్రి, జువ్వి, రాగి, మళ్ళా మేడి, మొత్తము 5 రకాలు ఉన్నాయి దీంట్లో. మాకు చాలా నమ్మదగిన టెంపుల్ ఇది. పాత హనుమాన్ టెంపుల్ అంటేనే అప్పటి నుంచి కూడా అందరూ ఫస్ట్ ఇక్కడికి వచ్చి మొక్కి వెళ్తారు. ముందు మన బండారా కార్యక్రమం కూడా ఇక్కడనే మొదలవుతుండే, మళ్ళీ అన్నీ ఆయన దగ్గర స్టార్ట్ అయిపోయినాయి. మాకైతే చాలా సంతోషం ఉంది. ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్లో ఈ రాగి చెట్టుకు మళ్ళీ 5 రకాల ఈ వృక్షానికి ఇలా దేవత వేషం అనేది మాకు చాలా సంతోషమైనది. చెప్పండి మేడం, ఈ జయంతి సందర్భంగా విగ్రహాలు బయటకు రావడం మీరు ఎలా చూస్తారు? మాకు మా దేగం గ్రామ ప్రజలకు చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు హనుమాన్ జన్మదిన సందర్భంగా ఈడ వెళ్ళడం అంటే ఎంత అదృష్టం అంటే మా గ్రామము చాలా ఇప్పటికైనా ఈ దేవుడు ఇట్లా సాక్షాత్తు మా ప్రజలకు కనబడ్డందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ సంతోషాన్ని మా దేవుళ్ళు మా ప్రజలందరికీ సుఖ సంతోషంగా మా దేగం ప్రజలందరికీ కాపాడుకోవాలా, వాళ్ళ కోరికలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పంచవతి చెట్టు ఎన్నో సంవత్సరాల క్రితంది. దీన్ని చాలా పూజించే వాళ్ళు ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా పాత హనుమాన్ టెంపుల్ అంటే ప్రత్యేకమైన ఉండే హనుమాన్ టెంపుల్కు ఇక్కడనే ఇది వెళ్ళడము, మళ్ళీ హనుమాన్ జయంతి రోజు వెళ్ళడము చాలా సంతోషకరమైన విషయము. అది ఇప్పుడు ఈ గ్రామ ప్రజలకే కాకుండా మొత్తం అందరు ప్రజలు కూడా దీన్ని నమ్మి వాళ్ళ కోరికలు తీర్చి దేవుడు సాక్షాత్తు నేనున్నా అని నిరూపించాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు తెలిసింది మేడం, ఇది ఎప్పుడు తెలిసింది విగ్రహ రూపంలో బయటకు వచ్చింది? మధ్యాహ్నం తెలిసింది. ఇక్కడ పూజారి, ఇక్కడ మన వాళ్ళందరూ బండారా సందర్భంగా అన్ని పనులలో నిమగ్నమై ఉన్నారు. ఆ నిమగ్నంలో అక్కడ పాము కనబడ్డదని చూసి మన వాళ్ళు ఇక్కడ వెలిసిందని మా దేగం గ్రూప్లో పెట్టడం జరిగింది. తెలిసిన నుంచి మా గ్రామంలోని ప్రజలందరూ ఇక్కడ చూసి దర్శించుకొని ఇక్కడ బండారాన్ని భోజనం చేసి వెళ్తూ ఉన్నారు. అంటే ఈ బండార కార్యక్రమం అంటే గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారా? ఇక్కడైతే గల్లీ వాళ్ళు ముందుండి చేస్తారు. ఎవరైనా దాతలు ఎప్పుడు ఏది కూడా ఇవ్వచ్చు. మెయిన్ అయితే ఏ గల్లీకి ఇప్పుడు హనుమాన్ టెంపుల్స్ మా ఊర్లో 4-5 ఉన్నాయి కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ప్రత్యక్షంగా ఎవరు కూడా ఎక్కడైనా ఏదైనా సాయం చేసి అందరి సమక్షంలోనే ఎవరు కూడా ఎవరు అచ్చిండ్లని కాకుండా అందరి సహకారంతోనే జరుగుతాయి బండారాలు. నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మణ్. మా గ్రామంలో ఈరోజు మధ్యాహ్నంది సోషల్ మీడియాలో మాధ్యమాల్లో ఇక్కడ మా గ్రామంలో పాతనమాల గల్లి మందిరం వద్ద మర్రి చెట్టుకు పంచవృక్షము అంటే 5 రకాల చెట్లు ఉన్నటువంటి చెట్టుకు గణపతి ఆకారం, అదేవిధంగా నంది ఆకారము, ఒకటి గద ఆకారము వెలిసింది. ఇది ఎలా వెలిసిందంటే ఈ హనుమాన్ మందిరం వద్ద పురాతనం అప్పటి నుండి మా తాత ముత్తాతల నుండి ఎవ్వరు కూడా పైసలు పెట్టకుండా కొనుక్కోకుండా గణపతి విగ్రహాలను స్థాపించేవారు. ప్రతి ఒక్కరు ఇక్కడ దాతల విధంగానే అప్పటి నుంచి కాలాల నుండి ఏది కూడా కొనకుండా అన్నదానం కానీ ఏది కానీ కొనకుండా మా గల్లీ వాళ్ళ సహకారంతో, గ్రామాల సహకారంతో ఇక్కడ అన్నదానం కానీ అన్ని కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. కాబట్టి ఏ జన్మల పుణ్యమో కానీ మా గ్రామంలో ఈ యొక్క పంచవృక్షానికి ఈ దేవతలు వెలిసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ మా గ్రామంలో పాడి పంటలు అదేవిధంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మన తెలంగాణ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చెందాలని ఈ దేవుళ్ళ సాక్షిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు యువకులు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మేము చాలా సంతోషంగా గర్వపడుతున్నాం మా గ్రామంలో ఇలాంటి దేవతలు వెలిసినందుకు. అదేవిధంగా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం మా గ్రామంలో. అదేవిధంగా మా ఈ దేవతలు వెలిసిన విధంగానే మా గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మనం ఇప్పుడు చూసే మన అంటే 5 రకాల చెట్టులో అది ఏ విధమైన రూపం బయటకు వచ్చింది మనకు చూసే ప్రయత్నం మీకు చూపిస్తాము. ఇదే అండి, ఇలా వెళ్ళాలి. ఇక్కడ భక్తులు ఉన్నారు. ఓకే, పూజలు చేసి బయటకు పోతున్నారు. ఇదే మనం చూడొచ్చు మీకు చూపించే ప్రయత్నం మా కెమెరామ్యాన్ చేస్తున్నారు. ఇది గద పక్కనే శ్రీ గణనాథు దేవుడు, మరి పక్కనే ఓకే కోతి రూపంలో వెలిసిన రూపం ఇది. మన పక్కకి ఇది గద చూపిస్తున్నా చూడండి. ఇది గద పక్కకే వినాయక దేవుడు,
ఓకే ఓకే ఇది మర్రి చెట్టు అండి. పూర్వకాలం నుంచి మర్రి చెట్టు వెలిసింది. మీరు చూస్తున్నారు చూడండి, వేళ్ళు కూడా చూడండి ఇక ఇట్లా వేలాడుతూ ఉన్నాయి. దీంట్లో 5 రకాల చెట్లు ఉందట. పంచవటి చెట్టు కూడా అంటారు. పంచవటి చెట్టు కూడా అంటారు. 5 రకాల కలిపిన చెట్టు ఉంది. ఈ చెట్టు దీనికి సంబంధించిన ఆలయం ప్రత్యేకంగా ఉంది. ఫస్ట్ దేగాం గ్రామంలో ఇదే మొదటి ఆలయం అని వాళ్ళు భక్తులు చెప్తున్నారు. అండ్ గ్రామస్తులు కూడా వాళ్ళ మాటలు చెప్తున్నారు. ఇదేంటి చూద్దాము. మనైతే స్వామి గారు ఉన్నారు, పక్కకే ఉన్నారు, మొత్తం చెప్పారు. మేము మధ్యాహ్నం చూసాము ఈ చెట్టుకు. చూస్తే ఏమో 5 రకాల దేవుడు రూపంలో కనిపించిన రూపంలో దేవతల రూపంలో వెలిసిన చిత్రాలు మనకు కనిపించాయి అంటున్నారు వాళ్ళు.